भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान कन्ना लक्ष्मी नारायणन, प्रदेश के उपाध्यक्ष डॉक्टर पीवी पार्थसारथी, भाई सुनील देवधर, भाई जीवीएल नरसिम्हा राव, पार्टी के सभी वरिष्ठ नेतागण, मेरे प्यारे भाई और बहनों, रत्नालावंती रायलसीमा प्रजलाको नमस्कारम। भक्ति और सामाजिक चेतना की धरती कर्नूल को मैं प्रणाम करता हूं। भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष श्री कन्ना लक्ष्मीनारायण गारू, वेदिक अलंकరించిన పార్టీ పెద్దలారా, రాయలసీమ రాళ్లగుట్ట కాదు రతనాల సీమని ప్రకటిస్తూ ఈ రతనాల సీమ నుంచి విచ్చేసిన మీకందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ये श्री सैलम की धरती है। इस धरती को मंत्रालयम राघवेंद्र स्वामी का आशीर्वाद प्राप्त है। यहां के ऋषियों, मुनियों, मनीषियों सबको मैं प्रणाम करता हूं। రాయలసీమ అంటే భక్తికి, సామాజిక చైతన్యానికి వేదిక. ఇటువంటి వారందరికీ నేను భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. ఈ పుణ్యభూమి స్వామి రాఘవేంద్ర స్వామి యొక్క ఆశీస్సులతో పండింది. శ్రీశైలం దివ్యక్షేత్రం ఇక్కడ ఉంది. ఇటువంటి వారందరికీ సాదరంగా ప్రణామం చేస్తున్నాను. मुझे अभी डॉक्टर पार्थसारथी बता रहे थे कि देश का प्रधानमंत्री पहली बार यहां पर आया है। आजादी के इतने सालों के बाद ये सौभाग्य भी मेरे ही नसीब में लिखा हुआ था। స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక భారత ప్రధాని ఈ కర్నూలు నగరానికి వచ్చారు. అటువంటి అదృష్టం కూడా నాకే కలిగింది అని ఆనందంగా ఉంది. भाई और बहनों, आज मैं आपके बीच 2019 के इस चुनाव में विजय संकल्प के साथ ही आपको आभार व्यक्त करने भी आया हूं। జరగబోతున్న 2019 ఎన్నికల్లో విజయ సంకల్ప దీక్ష తీసుకోవడంతో పాటుగా మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి కూడా నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను. 5 साल पहले आपके एक वोट की ताकत ने मुझे प्रधान सेवक बनाया। आपकी उम्मीद, आपकी आशा आकांक्षा, आपके ही आदेश को ध्यान में रखते हुए आपके इस सेवक ने 5 साल तक दिन रात काम किया। 5 సంవత్సరాల క్రితం మీరిచ్చిన ఓటు కారణంగా నేను మీకందరికీ ప్రధాన సేవకుడిగా మారే అవకాశం నాకు లభించింది. ఏ అవకాశాన్నైతే, ఏ ఆశలనైతే మీరు నా మీద పెట్టుకుని ఇచ్చారో, ఈ 5 సంవత్సరాల కాలఖండంలో పగలు రాత్రి తేడా లేకుండా, నిద్రాహారాలు లేకుండా మీ ఆశయ ఆకాంక్షలు తీరడం కోసమని నేను ప్రయత్నం చేశాను. आपके इस चौकीदार ने 5 वर्ष में आंध्र प्रदेश के हितों की पूरी चौकसी से चौकीदारी की है। आंध्र प्रदेश के लोगों की बरसों पुरानी मांगों को पूरा करने का काम किया है। మీ ఈ ప్రధాన సేవకుడు ఈ 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తిగా తీర్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేశాను. मैं आज आपसे कुछ सवाल भी पूछूंगा, आप जवाब देंगे? నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారు కదా? पक्का जवाब देंगे? సరిగ్గా చెప్తారు కదా?
तो मैं पूछना शुरू करूं? మొదలు आप పెట్టనా? तो सब हिंदी बराबर समझ लेते हैं। మీరందరికీ కూడా హిందీ బాగా వస్తుందంటారు శ్రీ మోడీ గారు. साथियों, 2014 में आपने मुझे प्रधानमंत्री का काम दिया। आपके वोट से मैं प्रधानमंत्री बना और पहली कैबिनेट हुई। साथियों, अपनी पहली ही कैबिनेट में पोलावरम अध्यादेश को मंजूरी किसने दी? आपके इस चौकीदार ने दी। किसने दी? किसने दी? किसने दी? आंध्र प्रदेश के लिए अनंतपुर में पहला केंद्रीय विश्वविद्यालय किसने स्वीकृत किया? आपके चौकीदार ने। किसने किया? మీ ఓటు కారణంగా ప్రధాని అయిన మొట్టమొదటి పార్లమెంటు సమావేశంలో ఈ రాష్ట్రానికి ఆయువు పట్టైన పోలవరం ప్రాజెక్టుకి అనుమతులు పూర్తిగా మంజూరు చేసిన పని ఎవరు చేశారు? అనంతపురంలో మొట్టమొదటి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు? మీరు నమ్మకం పెట్టుకున్న ఈ చౌకీదారే పూర్తి జాగ్రత్తతోటి ఈ పనిని నిర్వహించారు. कर्नूल में इंडियन इंस्टीट्यूट ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी, डिजाइन एंड मैन्युफैक्चरिंग किसने मंजूर किया? आपके चौकीदार ने किया। సమాధానం గట్టిగా చెప్పండి, చౌకీదార్ అవునా కాదా అని. कर्नूल में मेगा सोलर पावर पार्क और अनंतपुरम को सोलर पार्क को बनाने का काम किसने किया? आपके इस चौकीदार ने किया। కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్ట్ కానీ పూర్తి చేసింది ఎవరు అంటే మీ ఈ చౌకీదారే. विशाखापट्टनम में साउथ कोस्ट रेलवे का मुख्यालय किसने बनाया? आपके इस విశాఖపట్నానికి రైల్వే జోన్ ని కేటాయించి మనకు అనుమతి ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఎవరు? మన నరేంద్ర మోడీ. ఎవరు? మన చౌకీదార్. చెప్పండి. आंध्र प्रदेश के लिए पहला आईआईटी, पहला एनआईटी, पहला आईआईएम, पहला एम्स किसने स्वीकृत किया? आपके इस ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ఐఐటి కానీ, మొట్టమొదటి ఎన్ఐటి కానీ, ఐఎంఎం కానీ, పాలి ఎస్ఎం కానీ, మొట్టమొదటి ఎస్ఎం కానీ మనకి కేటాయించి ప్రారంభం చేసింది ఈ మన మొట్టమొదటి చౌకీదారే. आंध्र प्रदेश के लिए पहली ट्राइबल यूनिवर्सिटी किसने मंजूर की? ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల విద్యా వికాసం కోసం చెప్పని ప్రత్యేక గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభం చేయించింది, మంజూరు చేసింది మన ఈ చౌకీదార్. किसने मंजूर की? आपके इस चौकीदार ने की. ఎవరు మంజూరు చేశారు అంటే మీ ఈ రక్షకుడు, మీ ఈ కాపలాదారుడు, మీ ఈ చౌకీదార్. आंध्र प्रदेश का पहला राष्ट्रीय आपदा प्रबंधन संस्थान किसने स्वीकृत किया? आपके इस चौकीदार ने किया. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి విపత్తు నివారణ సంస్థని మంజూరు చేసింది కూడా మన ఈ చౌకీదారే. आंध्र प्रदेश के लिए पहला इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी IIPE किसने मंजूर किया? आपके इस
మీ ఈ చౌకీదారే ఆంధ్రప్రదేశ్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీని కూడా మంజూరు చేశారు. आंध्र प्रदेश के लिए पहला इंडियन इंस्टीट्यूट ऑफ फॉरेन ट्रेड IIFT किसने स्वीकृत किया? चौकीदार ने. ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి విదేశీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో IIFT దాన్ని కూడా మన ఈ చౌకీదారే మనకు అందించారు. आंध्र प्रदेश के लिए पहले इंडियन इंस्टीट्यूट ऑफ पैकेजिंग IIP इसकी मंजूरी किसने दी? आप पूरी ताकत से जवाब दीजिए. మీరు పూర్తిగా చెప్పట్లేదు, గట్టిగా किसने చెప్పండి. दी? किसने दी? మన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కూడా మన ఈ చౌకీదారే మనకే కేటాయించారు. आंध्र प्रदेश के लिए पहले ग्रीन फील्ड पेट्रोकेमिकल कॉम्प्लेक्स की स्वीकृति किसने दी? किसने दी? ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం కాంప్లెక్స్ యొక్క అవసరం ఉంది అని చెప్పి అంగీకరించి దాన్ని వెంటనే మన కేటాయింపచేసింది కూడా మన ఈ చౌకీదారే. वाइजैक चेन्नई इंडस्ट्रियल कॉरिडोर को हरी झंडी किसने दी? విశాఖపట్నం చెన్నై కారిడార్కి పచ్చ జెండా ఊపింది ఎవరు? आंध्र प्रदेश के लिए पहले नेशनल इंस्टीट्यूट ऑफ ओशन टेक्नोलॉजी NIOT इसकी स्वीकृति किसने दी? ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా కేటాయించింది మన ఈ చౌకీదారే. विशाखापट्टनम, विजयवाड़ा और तिरुपति एयरपोर्ट का विस्तार किसने किया? आखिर तक आवाज आनी चाहिए. किसने किया? किसने किया? किसने किया? విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి విమానాశ్రయాలను నిర్మాణం చేసి వాటి అభివృద్ధిని కూడా చేసింది ఎవరు? ఆ చివరి వాళ్ళు చెప్తున్నట్టు అనిపించట్లేదు. చెప్పండి గట్టిగా, ఎవరు? 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 राजमंड्री एयरपोर्ट का विस्तार और कडप्पा एयरपोर्ट को किसने चालू किया? फिर ठंडे हो जाते हो. किसने किया? మీరే సమాధానం చెప్పడానికి కలిసిపోతున్నారు, చల్లబడిపోతున్నారు. కానీ చేస్తున్న పనులు అలా వస్తూనే ఉన్నాయి మన ప్రధాని నోటంపట. రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తరణ, కడప ఎయిర్పోర్ట్ విస్తరణ చేసింది కూడా మన చౌకీదార్ కారణంగానే. सागरमाला के तहत 1.5 लाख करोड़ रुपए से अधिक के ये प्रोजेक्ट की स्वीकृति किसने दी? సాగరమాల ప్రాజెక్ట్ అంతర్భాగంగా 2.5 లక్షల కోట్ల రూపాయల పథకాన్ని చేసింది కూడా మన ఈ చౌకీదారే. साथियों, इस जैसे तमाम फैसलों, परियोजनाओं ने आंध्र प्रदेश के युवाओं को रोजगार के नए अवसर दिए हैं, सुनहरे भविष्य की गारंटी दी है. इन सभी कार्यों में सहयोग देने के लिए मैं आज आंध्र प्रदेश की जनता का और इस धरती से पूरे हिंदुस्तान के जनता का हृदय से बहुत बहुत आभार व्यक्त करने आया हूं. మిత్రులారా, ఇన్ని సంవత్సరాలుగా చేసిన ఈ అభివృద్ధి పనుల కారణంగా, కొత్త కొత్త పథకాల కారణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులకి ఒక బంగారు భవిష్యత్తు మీద నమ్మకం కలిగింది, బంగారు భవిష్యత్తు ఏర్పడింది, అనేక మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. ఈ పనులను చేయడానికి నాకు ఇచ్చిన శక్తి కారణంగా, ఈ పవిత్ర భూమి నాకు ఇచ్చిన శక్తి, దీని కారణంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. निश्चित तौर पर मैं और भी ज्यादा काम कर सकता था, बस मुझे यहां की राज्य सरकार का सहयोग चाहिए था. मैंने अपनी तरफ से बहुत प्रयास किया था, लेकिन जो अभी सरकार चला रहे हैं उनकी नीयत आंध्र प्रदेश का विकास करने की नहीं है. మిత్రులారా, నేను ఇంకా ఎక్కువ పనులు చేయగలుగుతాను.
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా ఎక్కువ చేయడానికి కావాల్సిన ఆలోచన, బుద్ధి, ప్రయత్నము చేస్తూ ఉన్నాను. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా అవసరము. అయితే ఇప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తన స్వార్థ ప్రయోజనాల కారణంగా నాతో సహకరించడానికి ముందుకు రాలేదు. भाइयों और बहनों, इसी परिस्थिति में अब 11 अप्रैल 2019 को दो बड़े काम होने जा रहे हैं. आपके एक वोट से दो बड़े काम होने जा रहे हैं. మిత్రులారా, రాబోయే 2019 ఏప్రిల్ 11వ తేదీన రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ దేశంలో మీ యొక్క ఓటు కారణముగా. आपको पता है अंग्रेजी में दो शब्द है, एक SUN सन और दूसरा है SON सन. అయ్యా, మనకందరికీ తెలుసు ఆంగ్ల భాషలో SUN సన్ అంటే ఉదయిస్తున్న సూర్యుడు, SON సన్ అంటే కుమారుడు అని చెప్పని. भाइयों बहनों, 11 अप्रैल को और आंध्र के इस चुनाव में हर मतदान के समय आपके एक वोट से इस दिन आंध्र प्रदेश का सनराइज होगा, SUN सनराइज होगा. और लिख के रखो, भ्रष्टाचार का SON सेट होगा, भ्रष्टाचार का सनसेट होगा. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 11వ తేదీన మీరు భారతీయ జనతా పార్టీకి వేయబోయే ఓటు కారణంగా ఆంధ్ర రాష్ట్రము ఉదయించే సూర్యోదయాన్ని చూస్తుంది. రెండవ పక్కన అదే రోజున మీరు వేసిన ఓటు కారణంగా ఎవరైతే పుత్రోదయాన్ని చూడాలని కోరుకుంటున్నారో వాళ్ళ ఆశలకి, ఆకాంక్షలకి సమాధి కట్టబడుతుంది. हमें आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? మనకి ఆంధ్రప్రదేశ్ లో సూర్యోదయం కావాలా వద్దా? आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? इसके लिए सनसेट होना चाहिए कि नहीं होना चाहिए? इसके लिए सनसेट, SON सेट, सनसेट होना चाहिए कि नहीं होना चाहिए? మన ఆంధ్ర రాష్ట్రంలో సూర్యోదయం కావాలా వద్దా? సూర్యోదయం కావాలా వద్దా? సూర్యోదయం కావాలి అంటే పుత్రుడు పూర్తి చేయమంటారా? చూసుకోండి. కాబట్టి సూర్యోదయం కావాలనే కోరికతోటే ఆ పుత్రుడి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏదైతే కోరుకుంటున్నాడో తండ్రి, అది జరగకూడదని నేను మిమ్మల్ని కోరుతున్నాను. साथियों, इस दिन आपका वोट आंध्र प्रदेश के विकास के डबल इंजन को सुनिश्चित करने वाला है. डबल इंजन यानी केंद्र में भाजपा सरकार और राज्य में भी भाजपा सरकार. రేపు మీరు వేయబోయే ఓటు కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెండు ఇంజిన్ల వేగంతో పరిగెడుతుంది. ఒకటి కేంద్రంలో భాజపా సర్కార్, రెండవది రాష్ట్రంలో భాజపా సర్కార్. ఈ రెండు ఇంజిన్ల కారణంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి రెండు ఇంజిన్లతో ముందుకు మరింత వేగంగా పరుగులు పెడుతుంది. साथियों, आंध्र प्रदेश में आम चर्चा है कि यहां की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है. यहां नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है. ఏదైనా ఒక పథకం ప్రారంభించబడితే ఆ పథకంలో కుంభకోణం జరిగిందని పూర్వకాలం చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పథకాల రచనే కుంభకోణాల కోసం అవుతుంది. ప్రతి కుంభకోణాన్ని ముందు తయారు చేసుకుని దానికోసం పథకం తయారు చేస్తున్నారు. ఏ ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి రాజ్యం వెళుతోంది. అమరావతి నిర్మాణం దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉద్దేశించే ప్రతి పథకం కూడా అవినీతిమయం మనకు కనపడుతోంది. भाइयों और बहनों, आपके इस चौकीदार ने जब इस खेल पर सवाल उठाए, जब हिसाब लेने की कोशिश की, तो यूटर्न बाबू ने आंध्र के विकास के वादे से भी यूटर्न ले लिया और एनडीए से खुद को अलग कर लिया. ఈ చౌకీదార్
మీ రక్షకుడు ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన డబ్బుకి లెక్కలు చెప్పడం అడగడం ప్రారంభించాడో అప్పుడు మీ ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు. और अब ये यूटर्न बाबू ने ऐसे दोस्तों को ढूंढा है जो बैलगाड़ी पर चलते हैं. बैलगाड़ी यानी जो भ्रष्टाचार के आरोप में जमानत पर है, बेल पर है और अपनी राजनीति की गाड़ी चला रहे हैं. इतना ही नहीं, अब वो उस रास्ते पर चल पड़े हैं जहां उन्हें पाकिस्तान अपना हीरो मानने लग गया है. ఎప్పుడైతే లెక్కలు అడగడం ప్రారంభించామో రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి మన బాబు గారు యూటర్న్ తీసుకున్నారు. కేవలం యూటర్న్ తీసుకోవడం కాదు, దేశంలో ఇటువంటి వాళ్ళందరినీ కలుపుకుని ఎవరైతే బెయిల్ గాడి అంటే ఎడ్ల బండి కాదండి, బెయిల్ తీసుకుని పొద్దున్న సాయంత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో అటువంటి వాళ్ళందరినీ సహాయం తీసుకుని మోడీ గారిని ఓడించడం కోసం అని చెప్పని వాళ్ళ సహాయం చేసుకుని తిరుగుతున్నారు మన యూటర్న్ బాబు గారు. అంతేకాకుండా ఈ దేశాభివృద్ధి కోసమని ఈ రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా వాళ్ళు మాట్లాడే మాటల ద్వారా పాకిస్తాన్ లో హీరోలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. साथियों, अपने स्वार्थ के लिए, अपनी नाकामी को छुपाने के लिए यहां सरकार चला रहे लोगों द्वारा झूठ पर झूठ, झूठ पर झूठ, झूठ पर झूठ बोला जा रहा है. भाई और बहनों, ये यूटर्न बाबू झूठ बोलने में जितने माहिर है, केंद्र की योजनाओं पर अपना स्टिकर चिपकाने में भी उतने ही बड़े कलाकार हैं. इसलिए अब लोग इनको यूटर्न बाबू के साथ साथ स्टिकर बाबू के नाम से भी बुलाने लगे हैं. తన రాజకీయ స్వార్థం కోసమని తన అసమర్థత పక్కన పెట్టుకోవడం కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని మన ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు. అంతేకాకుండా సోదరులారా, యూటర్న్తో పాటుగా అబద్ధాలు మాట్లాడడం మొదలు పెట్టారు. అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల కోటలు కడుతూ ఉన్నారు, అబద్ధాలతోటే జీవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే పథకాలు కేంద్రం నుంచి వస్తున్నాయో వాటికి స్టిక్కర్ తగిలించుస్తున్నారు. కాబట్టి ప్రజలంతా ఏమంటున్నారంటే ఈయన యూటర్న్ బాబు, దాంతో పాటు స్టిక్కర్ బాబు అని కూడా పిలుచుకుంటున్నారు. వారు చంద్రబాబు కాదు, యూ बाबू, स्टिकर बाबू. साथियों, केंद्र सरकार पीएम किसान योजना के तहत देश के 12 करोड़ छोटे किसान परिवारों को हर वर्ष 75,000 करोड़ रुपए दे रही है. इससे आंध्र प्रदेश के भी 82 लाख किसानों के बैंक खाते में सीधी मदद सुनिश्चित हुई है. इस योजना पर यूटर्न बाबू ने अपना स्टिकर लगा दिया है. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. 12 కోట్ల మంది రైతులకి, చిన్న సన్నకారు రైతులకి దానివల్ల లాభం కలుగుతుంది. 75,000 కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తుంది. పాపం మన స్టిక్కర్ బాబు గారు ఆ పథకానికి కూడా తన పేరు తగిలించి స్టిక్కర్ తగిలించేసుకున్నారు. साथियों, टीडीपी और कांग्रेस ने आंध्र प्रदेश में दशकों तक शासन किया है. यूटर्न बाबू लंबे समय तक सीएम रहे हैं. तुंगभद्रा और कृष्णा जैसी नदियों की कृपा आंध्र प्रदेश पर रायल सीमा पर रही है, लेकिन यहां के किसान प्यासे हैं. इसका कारण अगर कुछ है तो वो इनकी बुरी नीयत है. సోదరులారా, మన ఆంధ్ర రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలిస్తూనే ఉన్నాయి. ఈ దేశాన్ని అధికారం చెలాయిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్క తుంగభద్ర, కృష్ణా నది నిరంతర ప్రవాహం అందిస్తూనే ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఇంకా గుక్కుడి నీళ్ల కోసం అల్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క దుర్నీతి కారణంగానే. पोलावरम डैम इसी नियत का एक जीता जागता उदाहरण है. ये प्रोजेक्ट 7 दशक से बन रहा है.
आंध्र प्रदेश के किसानों की जरूरत को देखते हुए केंद्र सरकार ने करीब 7,000 करोड़ राज्य सरकार को रिलीज भी कर दिए, लेकिन ये प्रोजेक्ट लटकता ही जा रहा है और यहां की सरकार इसकी लागत बढ़ाए ही जा रही है। ఈ రాష్ట్రానికి ముఖ్య అవసరమైన పోలవరం ప్రాజెక్టును గుర్తించి ఈ రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి పోలవరం పూర్తి కావడమే ముఖ్యమైన గుర్తించి కేంద్ర ప్రభుత్వము किसानों के लिए इनके इसी रवैये के परिणाम है कि इस क्षेत्र में पानी का संकट रहता है। यहां ना तो किसानों का भला हो पाया है और ना ही यहां उद्योग लग पा रहे हैं। పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలనే కోరికతోటి కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ ఇంకా పోలవరం గాలిలోనే వెళ్లాడుతోంది. కారణం ఏంటంటే పాలకులకి ఈ పని పట్ల చిత్తశుద్ధి లేని కారణంగా జరుగుతోంది. దాని కారణంగా ఈ దేశంలో ఉన్న రైతులకి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి అన్యాయం జరుగుతోంది. ये हमारा कर्नूल तो किसान नेता उयलावाड़ा नरसिम्हा रेड्डी जी की कर्मभूमि है, जो किसानों के मुद्दों के लिए शहीद हो गए। जहां किसानों की इतनी बुलंद आवाज का इतिहास है, वो रायलसीमा इन धोखेबाजों को करारा जवाब देगा। ఏ రాయలసీమలో అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన త్యాగం కారణంగా తన బలిదానం కారణంగా ఈ రాయలసీమ ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేశారో ఆ రాయలసీమకి ద్రోహం చేస్తున్న ఈ ద్రోహులని ఈ కర్నూలు వాసులు సరైన సమాధానం చెప్పాలి. साथियों, एक तरफ किसानों और गरीबों के लिए इनकी बदनीयत है और दूसरी तरफ आपके चौकीदार की साफ नीयत है, जिसको हर गरीब परिवार आज महसूस कर रहा है। మిత్రులారా, ఒక పక్కన ఈ మోసపూరిత రాజకీయాలతో నిండిపోయిన వారు, రెండవ పక్కన నిజాయితీతో నిలబడ్డ మన ఈ చౌకీదార్, ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు. यहां के 1.5 लाख से अधिक गरीबों को अपने पक्के घर मिले हैं। करीब 1 करोड़ लोगों के जनधन खाते खोले गए हैं। 3 लाख से ज्यादा मुफ्त गैस कनेक्शन यहां की गरीब बहनों को मिल चुके हैं। మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు 2.5 లక్షల మించి ఇళ్లు దొరికాయి. పక్కా ఇళ్లు కేంద్రం కారణంగా లభించాయి. సుమారుగా 1 కోటి జనధన ఖాతాలు ఏర్పాటు చేయబడ్డాయి. 3 లక్షల ఇంకా రైతులు 3 లక్షల పైగా కొత్త గ్యాస్ కనెక్షన్స్ ఈ రాష్ట్ర ప్రజలకు అందించబడ్డాయి. आयुष्मान भारत योजना का लाभ अब तक यहां के 67,000 गरीब परिवारों को हो चुका है। इसी तरह श्रम योगी मानधन योजना से आंध्र प्रदेश के करीब 40,000 श्रमिक साथी हमारे साथ जुड़ चुके हैं। కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ పథకం ద్వారా మన రాష్ట్రంలో 67,000 మంది గరీబులకి పేదవాళ్లకి ఆ వైద్య సహకారం లభిస్తోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్మిక పథకం కారణంగా 40,000 మంది కార్మికులకి ఉపాధి లభిస్తోంది. ఇక్కడ भाई और बहनों, ये जितने भी काम किए गए हैं आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर के विकास के लिए, जो भी काम हो रहे हैं वो और तेजी से हो सकते थे, लेकिन यहां सरकार चलाने वालों को अपने बेटे, अपने रिश्तेदारों का राजनीतिक और आर्थिक विकास करने से ही फुर्सत नहीं मिल पाई। टीडीपी के उम्मीदवारों की लिस्ट देखिए, उसमें यूटन बाबू के परिवार से जुड़े लोग ही हैं। మిత్రులారా, ఇంతవరకు ఏదైతే పని మనం అభివృద్ధి సాధించామో ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధిని కూడా మనం సాధించి ఉండొచ్చు. అయితే ఇక్కడి నుంచి సహకారం లభించాలి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ యూటర్న్ బాబు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రం యొక్క వికాసం మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క వికాసం మీద దృష్టి కాకుండా తన కుటుంబం మీద, తన కొడుకులకి, తన బంధువులకి మేలు చేసే పద్ధతిలోనే వారి పరిపాలన సాగిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం యొక్క
పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు చూడండి, వారంతా కూడా ఈ ముఖ్యమంత్రికి సహాయం చేసేవారు, వారి బంధుగణము, వారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. सिर्फ और सिर्फ अपने परिवार के लिए स्वार्थ सिद्ध करने वालों की इसी मानसिकता से आपका ये चौकीदार दिन रात लड़ रहा है. चाहे टीडीपी हो, जगन रेड्डी की वाईएसआरसीपी हो या फिर कांग्रेस, हर तरफ वंशवाद और परिवारवाद का ही बोलबाला है. మీ ఈ ప్రధాన సేవకుడు కేవలం ఈ ఒక్క అంశం మీదే పోరాటం చేస్తున్నారు. ఎవరైతే తమ స్వార్థం కోసము, తమ కుటుంబ స్వార్థం కోసము, తమ బంధువుల కోసము పరిపాలన సాగించాలనుకుంటున్నారో వాళ్ళ మీద జరుగుతున్న యుద్ధం ఇది. మీ వాళ్ళ నుంచి ఈ దేశాన్ని రక్షించడానికి మీ చౌకీదార్ నిరంతర పోరాటం చేస్తున్నారు. भाइयों बहनों, देश का प्रधानमंत्री आज पहली बार करनौल आया है. यहां के वाल्मीकि समाज को, जिनको यहां बोया समाज कहते हैं, उनके दर्द को मैं भली भांति जानता हूं. మిత్రులారా, ఈ దేశం యొక్క ప్రధాని నేను మొదటిసారి కర్నూలు నగరానికి వచ్చాను. మిత్రులారా, ఇక్కడున్న వాల్మీకి సమాజం ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే మనం బోయలు అంటామో, వారి యొక్క హృదయ వేదన ఏదో నేను అర్థం చేసుకోగలను. आप मुझ पे भरोसा रखिए. మీరు నాపై విశ్వాసాన్ని ఉంచండి. साथियों, नया भारत सबको अवसर, समान अवसर की भावना पर बनेगा. మిత్రులారా, నూతన భారత నిర్మాణము తథ్యము జరిగి తీరుతుంది. ఆ నూతన నిర్మాణ భారతము అందరి అవసరాలు తీరడానికి, అందరికీ సమాన అవకాశాలు కల్పించే స్థితిలో ఉంటుంది. यही भावना देश की है, यही भावना आंध्र प्रदेश की है. అదే రకమైన భావన దేశంలో అన్ని చోట్ల నాకు కనపడుతోంది. అదే భావన మన ఆంధ్రప్రదేశ్ లో కూడా నాకు కనపడుతోంది. कमल के फूल के सामने बटन दबाकर आप इस भावना को मजबूत करेंगे. इसी विश्वास के साथ एक बार फिर आप सब इतनी बड़ी तादाद में हमें आशीर्वाद देने के लिए आए. मैं आज आपका बहुत बहुत आभार व्यक्त करता हूं. రాబోయే ఎన్నికలలో కమలం గుర్తుపై మీ అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన, అమూల్యమైన ఓటు వేసి మరింత సేవ చేయడానికి కావలసిన ఆశీర్వాదాలు మీ ద్వారా నాకు లభిస్తాయని చెప్పి కోరుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. मैं एक नारा बुलवाऊंगा. ఒక నినాదం आप ఇస్తున్నారు. लोग पूरी ताकत से बोलेंगे. పూర్తి శక్తిని ఉపయోగించి వారు ఇప్పుడు చెప్పబోయే నినాదాన్ని మనం గట్టిగా నినాదించాలి. आप जब नारा बोलेंगे तो देश को गुमराह करने वालों को करारा जवाब मिलेगा. ఎవరైతే ఈ దేశాన్ని నష్టపరచాలనుకుంటున్నారో వాళ్ళ చెవులు దిమ్మలెక్కేట్లాగా మీరు నినాదం ఇవ్వాలి. तो मैं नारा बुलवाऊं? ఇమ్మంటారా? नारा बुलवाऊं? నినాదం ఇమ్మంటారా? मैं भी चौकीदार हूं. मैं भी भारत माता की, भारत माता की, भारत माता की. बहुत बहुत धन्यवाद.